హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி 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 தனிப்பெரும் కరుణై అరుట్పెరుంజ్యోతి. గత 4 రోజులుగా వారం రోజులుగా నేను కొన్ని సమాధానాలు, కొన్ని లెర్నింగ్స్ నేను నేర్చుకున్నాను. సో వాటిని ఈరోజు నేను షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ లైఫ్లో జరిగిన సంఘటనలు కానీ, లేదంటే ఇవి కానీ అవి కానీ, ఓవరాల్గా నాట్ ఓన్లీ వర్క్ ప్లేస్ కానీ లేదంటే ఇక్కడని కాదు. సో ఈ అరుట్పెరుంజ్యోతి మార్గంలో మెయిన్గా ఏంటంటే, మనకి ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ చెడు చేసిన, లెటస్ సే ఇప్పుడు మనం కార్పొరేట్స్లో కానీ లేదంటే బయట ఉన్న సమాజంలో ఎక్కువగా మనం ఏం చూస్తామనంటే, మనసులో ఒకలా ఉంచుకోవటం, లోపల ఒకలా ఉంచుకోవటం, ఓకే, అండ్ మ్యానిపులేషన్ ఎక్కువ, మోసాలు, ఓకే, వంచనలు ఇవి ఎక్కువ జరుగుతున్నాయి ప్రజెంట్. చాలా సొసైటీ అనేది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడా కూడా మనకి అవసరం బేసిస్ మీద దయా, ప్రేమ అనేది కూడా చాలా వరకు అంటే ఉంది. అంటే చాలామంది మారుతున్నారు ఓవర్ ద పీరియడ్. బట్ ఏంటంటే ఎదగాలనుకునే వాళ్ళు, ఎక్కువగా డబ్బులు సంపాదించుకోవాలని అనుకునే వాళ్ళు, ఫాస్ట్గా గ్రో అవ్వాలనుకునే వాళ్ళు ఏంటంటే రకరకాల పేర్లు పెట్టుకుని, ఇట్లకే రకరకాల పేర్లు పెట్టుకుని చాలామంది అవుతూ ఉంటారనమాట. అంటే తప్పు చేసినా పర్లేదు, లేదంటే స్వార్థంగానే ఉండాలి, ఇవన్నీ అని అంటూ ఉంటారు, రకరకాలుగా అంటూ ఉంటారు అన్నమాట. అయితే ఈ సన్మార్గంలో ఇప్పుడు నేను యాజ్ పర్ అగవాల్, తిరువారూర్ అగవాల్లో మనకు చెప్పింది ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మతోనే ఉండాలి. అలాగే మనం చెడు తలంపుతో ఉండకూడదు. కొంతమంది ఏమంటారంటే ఇలా ఉంటే బతకడం చాలా కష్టం అని అంటారు. కాదు, అది మనం అలాగే ఉండాలి, అలాగే భరించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవడన్నా మిస్టేక్ చేశాడు, ఫర్ ఎగ్జాంపుల్ మిస్టేక్ చేయని ఎంతవరకు చేస్తాడు వీడు? కొంతకాలం పరిమితి వరకు వాడు చేయగలుగుతాడు. తర్వాత ఆ మిస్టేక్ కాలమే కదా వాటికి సమాధానం చెప్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏంటంటే, ఎస్పెషల్లీ సన్మార్గంలో ఉన్న మేము చేయాల్సింది ఏంటంటే అది భరించాలి. ఎందుకంటే మనం ఏ తప్పు చేయటం వల్ల, మనం ఏదో తప్పు చేస్తేనే కదా ఈ కర్మ అనేది మనం అనుభవిస్తున్నాం. ఈ చేసిన కర్మని అనుభవిస్తా మనం దేవుణ్ణి ప్రార్థించాలి. ఈ చేసిన కర్మని మనం అనుభవిస్తా కూడా దేవుని మనం ప్రార్థించాలి. అయితే ఈ కర్మని మనం అనుభవించకుండా మనం కూడా పగతో రకరకాల ఆలోచనలతో, వీటితో కనుక అతని ఫ్రీక్వెన్సీతో ఇంటరాక్ట్ అయితే మనం కూడా ఆ బాధను అనుభవించాల్సి వస్తుంది. అది పెరుగుతూ ఉంటుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. సో ఇలాగా ఆ పగలు మనం ఎంత చేసినా కానీ మనం భగవంతుడి అనుగ్రహంతోనే ఇద్దామని చూస్తాడు. మన కర్మలను బట్టి, మన అల్టిమేట్ వాసనలను బట్టి, పూర్వజన్మ దాన్ని బట్టి మనం కొన్ని తప్పులు చేసినా కూడా ఒక్కొక్కసారి తన యొక్క కరుణతో ఇస్తూనే ఉంటాడు. బట్ దాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు. ఓకే, సో ఎల్లప్పుడూ కూడా ఎదటోడి మీద పగ, ఎదటోడి మీద శిక్షణ వేద్దాం, ఎదటోడి మీద పగ తీర్చుకుందాం, ఎదటోడి మీద మనం కూడా ఇలా చేద్దాం అన్న ఆలోచన కనుక వస్తే అది ఇంకా పెరుగుతూ ఉంటుంది తప్ప తగ్గదు. ఆ అగ్ని అనేది పెరుగుతూ ఉంటా, అశుద్ధ అగ్ని అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇది నేను లైవ్లో ప్రాక్టికల్గా చాలాసార్లు చూశాను. అదే కనుక మనం దాన్ని యాక్సెప్ట్ చేసి తను చేయని ఎలా అయినా సరే తను చేయని, తన నేచర్ తనది, మనం దాన్ని యాక్సెప్ట్ చేసి మన ప్రార్థనలో లేదంటే మన అనుగ్రహంలో మనం సక్సీడ్ వెళ్తానే ఉండాలి. అందుకనే మనం సక్సీడ్ అవుతున్నాం. ఇప్పుడు మనం ఇలా చేసినా కానీ మనం దాన్ని తట్టుకొని ముందుకు వెళ్ళినోడనే మంచి క్యారెక్టర్ ఉందని అంటారు. కానీ అలా చేసినోడిని లాంగ్ రన్లో వాడికి క్యారెక్టర్ ఉండదు. అది టెంపరీగా వాడికి సక్సెస్ ఇవ్వచ్చు, వాడికి ఫేమ్ ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వచ్చు, బట్ వాడి సక్సెస్ కూడా అవ్వచ్చు. ఓకే, సో బట్ అది లాంగ్ టర్మ్లో తన మనస్సాక్షిని చంపుకోవాల్సి వస్తుంది. ఆత్మ అనేది పోతుందండి. ఆత్మ
ఆత్మ అనేది ఏంటంటే కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది. సో ఇటువంటిది మనకి ఉండకుండా ఏంటంటే మనం పరిశుద్ధ ఆత్మతోనే ఉండి, ఇంకొకటి ఏంటంటే మనకి నీతివంతుడు ఎల్లప్పుడూ సింహం వల్లే ఉంటాడని అంటారు బైబిల్లో కూడా. సో ఇప్పుడు కూడా బేసిక్స్ ఫండమెంటల్స్ అనేది పోవు, ఇక్కడికి వెళ్ళవు. ఎన్ని టాక్టిక్స్లు ఆడినా, ఇంకోటి చేసినా కానీ టాక్టిక్స్లా. కాకపోతే కొన్ని చోట్ల మనం యాక్టింగ్ అనేది చేస్తాం, అది కామన్. చిన్న చోట్ల కానీ ఇవి కానీ యాక్టింగ్లు అనేది చేస్తాం, ఇవన్నీ వెళ్తాయి. బట్ అల్టిమేట్గా మనం యాక్సెప్ట్ చేసి దాన్ని, ఆ కర్మని అనుభవించాలి. అయితే ఆ కర్మని మనం అనుభవించకుండా ఉండేలాగా భగవంతుడు మనకి అనుగ్రహాన్ని ఇచ్చి మనకి దాన్ని లెవెల్, ఆ యొక్క ఇంపాక్ట్ని తగ్గించి మనకి బెస్ట్ పాత్ని చూపిస్తాడు, తప్పకుండా చూపిస్తాడు. తన అనుగ్రహం అనేది నేను చాలాసార్లు చూశాను. సో ఇలాగ మనం మంచి మనసుతోనే ఉండాలి, అలాగే మంచిగానే ముందుకు వెళ్ళాలి. మనం ముందుకు వెళ్తానే ఉంటాం, ఎవడైతే ఇలా చేస్తున్నాడో వాడు వెనక్కి వెళ్తానే ఉంటాడు. ఇది అబ్జర్వ్ చేయండి కావాలంటే. కాలం ద్వారానే సమాధానం అనేది దొరుకుతాం. సో మనం ఎప్పుడు కూడా ఇది ఇలా చేశాడు కదా అని చెప్పేసి ఆడికి ఓవర్ రైడ్గా వెళ్ళి ఆడిని ఓవర్ రైడ్గా చేయాలి అని అనుకోకూడదు. సో అది నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇది నేను నేర్చుకున్న లెసన్ ఓవర్ ద పీరియడ్, ఓవర్ లాస్ట్ 1 month నుంచి నేను దీనికి సమాధానం కోసం చూస్తున్నాను. ఈరోజు నాకు సమాధానం దొరికింది. సో ఇలాగే ఉండాలి, ఫండమెంటల్స్ ఎప్పుడు అలాగే ఉంటాయి, ఫండమెంటల్స్ ఎప్పటికీ మారవు. నువ్వు అటు తిప్పి అటు ట్విస్ట్ చేసి రకరకాలుగా సమాధానం చెప్పినంత మాత్రాన ఫండమెంటల్స్ ఏం మారు, ఎప్పుడూ అలాగే ఉండాలి. సో అలాగే ముందుకు వెళ్ళాలి. ఓకే, సో అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఓకే, మనం ఉన్నదాంతోనే హ్యాపీగా ఉంటాం. సో చేసిన కర్మల్ని కొంతమంది ఏం చేస్తారంటే షార్ట్ కట్స్తో పరిహారాలు చేసేసి, లేదంటే పూజలు చేసేసి, కర్మలు చేసేసి, ఆ చేసేసిన కర్మల్ని మళ్ళీ ఇచ్చేసి ఏదో ఒకటి సెటిల్ చేసేసి ఆ కర్మలు రాకుండా చూద్దామని అనుకుంటారు. కర్మ అనేది ఎప్పటికైనా అనుభవించాల్సిందే. ఆ కర్మని నువ్వు ఆ కర్మ ఎలా వస్తుందంటే నీకు ఆడి పిల్లలకి ఆ కర్మ అనేది వదలదు. కర్మని ఎప్పుడో తప్పించుకోలేదు, పిల్లలకు వస్తూ ఉంటుంది. ఇది ప్రకృతి సిద్ధంగా జరిగే ఒక ప్రక్రియ, దీన్ని ఎవడో మార్చలేడు. జస్ట్ ఏదో ఒక స్పెషల్ పూజ చేసేసాను, ఎక్కువ రేటు కట్టేశాను, లేదంటే జాతకాలు బాగాలేదు, లేదంటే ఇవన్నీ ఏంటంటే జస్ట్ తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్నమాట. ఓకే, సో అది జరగదు. కర్మ అనేది ఎప్పటికైనా సరే అనుభవించాల్సిందే. పరిహారాలు లేదంటే షార్ట్ కట్స్ ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. సో మనం కరెక్ట్గా ఉండాల్సిందే, మనం మనిషిగా క్యారెక్టర్ని మార్చుకోవాల్సిందే, కరెక్ట్గా ఉండాల్సిందే, వేరే మార్గం అనేది లేదు. ఓకే, సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. Okay, thank you for watching the video.